హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్జున్ బాబు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అర్జున్ బాబు ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డౌట్స్ కోసం అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బియర్డ్ గ్రోత్ అనేది ఎందుకు ఆగిపోతుంది, సో మనకి ప్యాచీ బియర్డ్ ఎందుకు ఉంటుంది, సో బియర్డ్ రాకుండా ఉంటారు కదా, సో బియర్డ్ గ్రోత్ అనేది ఎలా జరుగుతుంది, సో బియర్డ్ గ్రోత్ అనేది ఎందుకు ఉండదు అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. మనకి బియర్డ్ గ్రోత్ అవ్వకుండా ఉండడానికి 2 రీజన్స్ ఉంటాయన్నమాట. సో మనకి జెనెటిక్ ప్రాబ్లం అయినా ఉండాలి, లేకపోతే టెస్టోస్టెరాన్ ప్రాబ్లం అయినా ఉండాలి అనమాట. సో జెనెటిక్ ప్రాబ్లం ఉంటే మాత్రం దానికి మనం ఏం చేయలేమన్నమాట. అది మన తాతల నుంచి తరతరాల నుంచి వస్తుంది కాబట్టి, అది జెనెటికల్ ప్రాబ్లం వల్ల కాబట్టి సో మనకి బియర్డ్ అనేది అలానే ఉంటుంది. ఎన్ని బియర్డ్ ఆయిల్స్ యూజ్ చేసినా మనకి రిజల్ట్ అనేది ఉండదు అనమాట. అది కాకుండా మనకి టెస్టోస్టెరాన్ వల్ల మాత్రం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తాతల నుండి, మీ డాడీ నుంచి కానీ, మీ తాత నుంచి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి బియర్డ్ గ్రోత్ అనేది ఎలా ఉందో ఒకసారి చూడండి. సో వాళ్ళకి బియర్డ్ అనేది మీలాగే వచ్చి రానట్టు ఇలా మొత్తమే రాకుండా ఉంటారు కదా, సో అలా ఉంటే మాత్రం మీకు కూడా బియర్డ్ అనేది రాదనమాట. సో అలా కాకుండా మీ తాతకి కానీ, సో మీ డాడీకి కానీ బియర్డ్ అనేది చాలా మంచిగా, చాలా నీట్గా, చాలా మంచిగా ఉంటే మాత్రం అప్పుడు మీకు టెస్టోస్టెరాన్ ప్రాబ్లం అనమాట. సో అది టెస్టోస్టెరాన్ని బూస్ట్ చేసుకోవడానికి చాలా ఉన్నాయన్నమాట. సో మీరు హెల్దీ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, వాటర్ అనేది 2 లీటర్స్ ఆఫ్ వాటర్ డైలీ తీసుకోవాలి, ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్, ఉడకబెట్టిన గుడ్లు కానీ, నట్స్ కానీ, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకుంటూ మీరు ట్రై చేస్తే మాత్రం మీ టెస్టోస్టెరాన్ అనేది బూస్ట్ అయ్యి సో మీ బియర్డ్ అనేది రీగ్రోత్ అవుతుంది అనమాట. సో మనకి ప్యాచీ బియర్డ్ ఉంటే మాత్రం టెస్టోస్టెరాన్ ప్రాబ్లం ఉన్నట్టు. సో ప్యాచీ బియర్డ్ ఉంటే మాత్రం ఈ బియర్డ్ ఆయిల్స్ కానీ, మళ్ళీ ఇంకా సమ్ కైండ్ ఆఫ్ ఏదైనా యూజ్ చేసి మనం ఈ బియర్డ్ అనేది రిపేర్ చేసుకుంటాం అనమాట. ఈ బియర్డ్ గ్రోత్ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే, సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డర్మా రోలర్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో ఈ డర్మా రోలర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది హెయిర్ రీగ్రోత్కి. సో ఈ డర్మా రోలర్ యూజ్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా బియర్డ్ గ్రోత్ అనేది జరుగుతుందన్నమాట. దీని వీడియో వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ ఈ డర్మా రోలర్ యూజ్ చేసిన తర్వాత మనము బియర్డ్ ఆయిల్స్ అనేది యూజ్ చేయాలి. బియర్డ్ గ్రోత్ ఆయిల్ అనేది మ్యాన్ మ్యాట్రెస్ నుంచి అయినా సరే ఈ టూ అనేది చాలా హెల్ప్ అవుతాయి అనమాట. సో ఇవి నేను వాడాను కాబట్టి సో దాన్ని నేను రిఫర్ చేస్తున్నాను, సో సజెస్ట్ చేస్తున్నాను. మ్యాన్ మ్యాట్రెస్ బియర్డ్ ఆయిల్ అండ్ బియర్డ్ గ్రోత్ ఆయిల్, ఇవి 2 యూజ్ చేయడం వల్ల మనకి బియర్డ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుందన్నమాట. సో ఈ 2 బియర్డ్ ఆయిల్స్ నేను యూజ్ చేశాను కాబట్టి, సో నాకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి సో మీకు రిఫర్ చేస్తున్నాను అనమాట. ఈ బియర్డ్ ఆయిల్ యూజ్ చేసినప్పుడు సో నాకు మాత్రం రిజల్ట్ ఉందన్నమాట. సో ఇది నాకు ప్యాచీ బియర్డ్ ఉంది, సో ఇదంతా క్లియర్ అయిపోయిందనమాట. చూడండి, ఇక్కడ ఈ సైడ్ మొత్తం బియర్డే లేకుండా అనమాట. సో నాకు ఇదంతా క్లియర్ అయిపోయిందనమాట. సో దీని రిజల్ట్ వచ్చేసి చాలా స్లోగా ఉంటుందన్నమాట. 3-4 మంత్స్ కంటిన్యూగా యూజ్ చేస్తే సో రిజల్ట్ అనేది పక్కా కనిపిస్తుంది అనమాట. బియర్డ్ ఆయిల్స్ యూజ్ చేసినప్పుడు సో నాకైతే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవన్నమాట. సో నో సైడ్ ఎఫెక్ట్స్. సో ఈ బియర్డ్ ఆయిల్స్ యూజ్ చేసినప్పుడు మీకు ఏదైనా ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ, పింపుల్స్ కానీ, సో ఫేస్ అనేది బ్లాక్ అవ్వడం కానీ అయినప్పుడు సో ఈ బియర్డ్ ఆయిల్స్ అనేది మీకు వర్క్ అవుతలేవు అని అర్థం అనమాట. అప్పుడు కంప్లీట్లీ స్టాప్ చేసేయాలన్నమాట. కంప్లీట్లీ ఇది నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను అనమాట. సో ఇది నాకైతే చాలా 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 యూజ్ అయింది. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అర్జున్ బాబు ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని డౌట్స్ కోసం అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్, అర్జున్ బాబు.